తేజారాణి తిరునగరి రచనలకు స్వాగతం సుస్వాగతం. నిషిద్ధ లిపి కథ రచన తేజారాణి తిరునగరి. మనిషి తన మేధస్సుతో ప్రకృతిని జయించానని విర్రవీగుతుంటాడు. కాని ఈ అనంత విశ్వంలో సైన్స్ చేతులెత్తేసే చీకటి కోణాలు ఇంకా మిగిలే ఉన్నాయి. మనకు తెలిసిన సత్యం సముద్రంలో నీటిబొట్టంత అయితే తెలియనిది ఆ సముద్రమంతా. పరిశోధనా కేంద్రంలోని తన క్యాబిన్లో కూచుని డాక్టర్ రామ్మోహన్ వర్మ డైరీలో ఈ వాక్యాలు రాస్తున్నాడు. బయట వాతావరణం ప్రశాంతంగా ఉన్నా ఆ గదిలో మాత్రం ఏదో తెలియని అలజడి. అతని ఎదురుగా ఉన్న మానిటర్ స్క్రీన్పై బ్లింక్ అవుతున్న పేరు భద్ర. A22. అదొక రాగిరేకుల గ్రంథం. కొన్ని నెలల క్రితం బారెన్ ఐలాండ్ నాగరికతకు దూరంగా ఉన్న ఒక చీకటి గుహలో దొరికిన వస్తువు అది. చూడటానికి 17వ శతాబ్దపు కళాఖండంలా ఉంటుంది కాని దాని వయస్సును స్వభావాన్ని ఏ సైంటిఫిక్ పరికరమూ అంచనా వేయలేకపోయింది. దాన్ని భద్రతా కారణాల వల్ల ప్రమాదకరమైన వర్గంగా ఉంచారు. అంటే దాన్ని నియంత్రించడం అసాధ్యం. అది చేసే విధ్వంసాన్ని ఆపడం అంతకంటే అసాధ్యం. డాక్టర్ వర్మ ఒక హేతువాది. దెయ్యాలు, అతీంద్రియ శక్తులను నమ్మడు. ప్రతిదానికి సైన్స్లో సమాధానముంటుందని అతని ప్రగాఢ విశ్వాసం. కాని భద్ర A22 అతని నమ్మకాల పునాదులను కదిలిస్తోంది. ఆ రోజు ప్రయోగం 14 నిర్వహించడానికి సమయం ఆసన్నమైంది. వర్మ తన ల్యాబ్ కోట్ సరిచేసుకుని కంట్రోల్ రూంలోకి వెళ్లాడు. గ్లాస్ ఛాంబర్ అవతల సౌండ్ ప్రూఫ్ గది మధ్యలో ఆ గ్రంథం గాలిలో తేనియాడుతోంది. అక్కడ గురుత్వాకర్షణ శక్తి పనిచేయడం లేదు. ఆ రాగిరేకులు తమంతట అవే కదులుతున్నాయి. 222 లోపలికి వెళ్ళు, వర్మ మైక్లో ఆదేశించాడు. మరణశిక్ష పడిన ఖైదీ 222 వణుకుతూ ఆ గదిలోకి అడుగుపెట్టాడు. అతనికి ఆ గదిలోని నిశ్శబ్దం భయంకరంగా అనిపించింది. సార్, ఇక్కడెవరో ఏడుస్తున్నట్లుంది. నాకు భయంగా ఉంది. 222 గొంతులో వణుకు స్పష్టంగా వినిపిస్తోంది. అదంతా నీ భ్రమ. అక్కడ ఉన్న పుస్తకాన్ని తెరిచి మొదటి వాక్యం చదువు, వర్మ గద్దించాడు. అతని గొంతులో ఎలాంటి జాలి లేదు. సైన్స్ కోసం ఒక ప్రాణం పోయినా పర్వాలేదన్న కఠినత్వమది. 222 ఆ పుస్తకాన్ని తాకాడు. మానిటర్లలో ఉష్ణోగ్రత ఒక్కసారిగా -50 డిగ్రీలకు పడిపోయింది. ఆ పుస్తకం నుండి ఒక వింతైన కాంతి వెలువడింది. ఆ కాంతి చూస్తుండగానే ఖైదీ కళ్ళు పెద్దవయ్యాయి. అతని మెదడు ఆ లిపిని ఆటోమేటిక్గా తన మాతృభాషలోకి అనువదించుకుంది. చదువు, వర్మ మరోసారి అరిచాడు. ఖైదీ గొంతు తడబడుతుండగా చదివాడు. కాలం ఒక నది కాదు, అదొక వల. మరియు ఈ క్షణం ఆ వల తెగిపోతున్న సమయం. ఆ వాక్యం పూర్తికాగానే గదిలో ఒక ప్రళయం సంభవించింది. మానిటర్లు గ్లిచ్చయ్యాయి. గది గోడలు ద్రవరూపంలోకి మారిపోతున్నాయి. ఖైదీ 222 శరీరం అదుపు తప్పింది. సార్, నా చేతులు వెనక్కి వెళ్తున్నాయి, అతను అరుస్తున్నాడు. నేను చిన్నపిల్లాడినైపోతున్నాను. కాదు, అసలు నేను పుట్టడమే జరగలేదు. నన్ను కాపాడండి. ఒక భారీ శబ్దం. ఆ తరువాత భయంకరమైన నిశ్శబ్దం. పొగలు కక్కుతున్న గదిలో ఇప్పుడు ఎవరూ లేరు. ఖైదీ 222 ఆనవాళ్లు కూడా లేవు. డాక్టర్ వర్మ వణుకుతున్న చేతులతో డేటాబేస్ చెక్ చేశాడు. షాక్! సిస్టంలో 222 అనే ఖైదీ రికార్డే లేదు. అతని ఫైల్సు, ఫోటోలు, నేరచరిత్ర అన్నీ తుడిచిపెట్టుకుపోయాయి. అతను చనిపోలేదు. అసలు చరిత్రలో అతను ఎప్పుడూ ఉనికిలో లేనట్టే. కాలమతన్ని తన పేజీల్లోంచి తుడిచేసింది. వర్మ కుర్చీలో వెనక్కివాలాడు. చెమటలు పట్టాయి. ఇది సైన్స్ కాదు, అతను గొనుక్కున్నాడు. ఇది రియాలిటీని మార్చే స్క్రిప్ట్. ఆ రాత్రి వర్మకు నిద్రపట్టలేదు. కళ్ళు మూసుకుంటే ఆ రాగిరేకులు కనిపిస్తున్నాయి. చెవుల్లో హోరు. అర్ధరాత్రి 3 గంటలు. సైరన్లు మోగలేదు. కాని వర్మకు ఒక పిలుపు వినిపించింది. అది చెవులకు కాదు, నేరుగా అతని మెదడు పొరల్లోకి చొచ్చుకుపోటున్న శబ్దం. వర్మ, రా, సత్యాన్ని తెలుసుకో. అతను ఏచాడు. ఏదో పారవస్యంలో ఉన్నవాడిలా నడిచాడు. అతని కళ్లల్లో ఇప్పుడు భయం లేదు, ఒక వింతైన ఉన్మాదముంది. సెక్యూరిటీని బైపాస్ చేశాడు. కంటైన్మెంట్ జోన్ తలుపులు తెరుచుకున్నాయి. కంట్రోల్ రూమ్ నుండి అరుపులు వినిపిస్తున్నాయి. డాక్టర్ వర్మ, ఆగండి, మీరు నిబంధనలను అతిక్రమిస్తున్నారు. వర్మ నవ్వుకున్నాడు. ఆ నవ్వులో పిచ్చి ఉంది. అదే సమయంలో ఒక వింతైన జ్ఞానోదయముంది. అతను సెక్యూరిటీ కెమెరా వైపు చూసి అన్నాడు, మీరు నన్ను ఆపలేరు. ఎందుకంటే ఈ పేజీలో నేనిక్కడికి వస్తానని ఎప్పుడో రాసి ఉంది. అతను నేరుగా భద్ర 22 ఉన్న గదిలోకి వెళ్లాడు. వాక్యూమ్ సీల్ బద్దలయింది. గాలి గదిలోకి ప్రవేశించింది. ఇప్పుడు దానిమీద ఉన్న లిపి మారుతోంది. పురాతన అక్షరాలు కరిగిపోయి స్పష్టమైన తెలుగు అక్షరాలుగా మారుతున్నాయి. వర్మ ఆ పుస్తకాన్ని చేతిలోకి తీసుకున్నాడు.
డాక్టర్ వర్మ చివరి పేజీని తెరిచాడు అని అక్కడ రాసి ఉంది. చూసారా? వర్మ గట్టిగా అరుస్తూ అన్నాడు. అతని కళ్లలో నీళ్లు తిరుగుతున్నాయి. మనం బ్రతుకుతున్నది నిజమైన ప్రపంచంలో కాదు, మనమందరం ఒక నవలలో పాత్రలం. ఎవరో రచయిత మనల్ని రాస్తున్నాడు. మన సుఖం, దుఃఖం, చావు అన్నీ ఒక స్క్రిప్ట్. నా ప్రమేయం లేకుండానే నేనిక్కడికి వచ్చాను, ఎందుకంటే ఆ రచయిత అలా రాశాడు కాబట్టి. సెక్యూరిటీ టీం తలుపులు బద్దలు కొట్టడానికి ప్రయత్నిస్తోంది. వర్మ చివరి పేజీ వైపు చూశాడు. అక్కడ ఆఖరి వాక్యం మెరుస్తోంది. మరియు విశ్వం తన తప్పును తాను సరిదిద్దుకోవడానికి ఈ కథను చింపివేసింది. వర్మ ఆ వాక్యాన్ని చదివాడు. ఒక్కసారిగా ప్రపంచం స్తంభించిపోయింది. ఒక వెలుగు, కళ్ళు మిరుమిట్లు గొలిపే కాంతి. ఆ తరువాత అంతా శూన్యం. సెక్యూరిటీ టీం గదిలోకి ప్రవేశించే సమయానికి అక్కడ ఎవరూ లేరు. డాక్టర్ వర్మ మాయమయ్యాడు. నేలమీద ఆ రాగి గ్రంథం పడి ఉంది. కాని గది గోడల నిండా, సీలింగ్ మీద, నేలమీద వేల వాక్యాలు చెక్కబడి ఉన్నాయి. అవి పెయింటుతో రాసినవి కాదు, కాంక్రీట్ లోపలి నుండే ఉద్భవించినట్లున్నాయి. అవి డాక్టర్ వర్మ జీవిత చరిత్ర, అతని పుట్టుక, బాల్యం, ప్రేమ, ఉద్యోగం మరియు అతని ముగింపు. చివరి వాక్యం గోడమీద ఇలా చెక్కబడి ఉంది: అతను సత్యం తెలుసుకున్నాడు. పాత్రకు కథ తెలిస్తే ప్రమాదం, కాబట్టి అతను కథలోంచి తొలగించబడ్డాడు. మరుసటి రోజు పరిశోధనా కేంద్రంలో ఎవరికీ డాక్టర్ వర్మ గుర్తులేడు. కొందరు అతను 10 ఏళ్ల క్రితమే చనిపోయాడన్నారు. కొందరు అసలలాంటి వ్యక్తి ఇక్కడ పనిచేయలేదన్నారు. వాస్తవం మారిపోయింది. ఆ గ్రంథాన్ని మళ్లీ సీల్ చేశారు. కాని పై ఆఫీసర్కి ఒక సందేహం మిగిలే ఉంది. అతను రాస్తున్న రిపోర్ట్ చివరలో ఇలా రాశాడు: ఈ రిపోర్టు నేను రాస్తున్నానా, లేక ఆ గ్రంథం నా చేత రాయిస్తోందా? మనం నిజంగా స్వతంత్రులమా, లేక తదుపరి పేజీ తిరిగే వరకు ఊపిరి పీల్చుకుంటున్న అక్షరాలమా? లాకర్ తలుపు మూసుకుంది. లోపల చీకటి. కాని ఆ గ్రంథం మాత్రం ఇంకా మెరుస్తూనే ఉంది, తదుపరి పాఠకుడి కోసం వేచి చూస్తూ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.